దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 196. ఆనంది నిలయానికి వచ్చిన హోమ్ మినిస్టర్ భార్య భార్గవి. ఆమె రాకకి కారణం ఏంటి? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. ఆనంది నిలయంలో బాల్కనీలో నిలబడి అమర్, చైతన్య గీత విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. జరిగిన దాంట్లో గీత తప్పు లేదని చెప్తున్నా పెళ్లి సంబంధం వాళ్ళు వినిపించుకోవడం లేదు చైతన్య, అంటాడు అమర్ బాధపడుతూ. వాళ్ళని వదిలేండి మావయ్య, గీతకి ఇంకా ఏదైనా మంచి సంబంధం చూద్దాము, అంటాడు చైతన్యం. ఆ సంబంధం వాళ్ళు కూడా అలాగే మాట్లాడితే ఏం చేస్తారు అన్నయ్య, అంటూ గీత కాఫీ కప్పులతో అక్కడికి వస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా అని అడుగుతాడు అమర్ బాధపడుతూ. గీత ఆ ఇద్దరికి కాఫీ కప్పులు అందిస్తూ, నన్ను టీవీలో చూసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పుడు ఉద్దేశంతోనే చూస్తారు మావయ్య. నేను తప్పు చేయలేదు అంటే మన కుటుంబం తప్ప ఎవ్వరూ నమ్మరు. అందుకని నేను అసలు పెళ్లి చేసుకోదలుచుకోలేదు, అంటుంది గీత. అయ్యో, అలాంటి నిర్ణయం తీసుకోక గీత, నీకొక చక్కటి సంబంధం గ్యారంటీగా వస్తుందమ్మా, అంటాడు అమర్. ప్లీజ్ మావయ్య, అసలు మీరు సంబంధాల గురించి ఇక వదిలేయండి. ఏం, నాకు పెళ్ళి కాకపోతే నేను బతకలేనా? మీరందరూ నాకు తోడుగా ఉన్నారని చెప్పారు కదా, ఇంకేంటి మావయ్య, మీ అందరితోనే నేను కలిసి ఉంటాను. నా జీవితంలోకి ఇక ఎవరు వద్దు, అని చెప్పి గీత వెళ్ళిపోతుంది. గీత మాటలకి అమర్, చైతన్య ఇంకా బాధపడుతుంటారు. కొద్దిసేపటికి అశ్విన్, నందిత, ఆనంది కూడా ఆనంది నిలయానికి చేరుకొని గీత నిర్ణయానికి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోక గీత, అని శిరీష కూడా తనతో మంచితనంగా మాట్లాడుతుంటుంది. ఆవేశంలో కాదు శిరీష, అన్నీ ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ ఎవరైనా నన్ను పెళ్లి చేసుకున్నా జీవితంలో ఎప్పుడైనా ఈ టాపిక్ తీసుకొచ్చి నన్ను బాధ పెట్టడానికి గ్యారంటీ లేదు కదా. అందుకే ఆ బాధ పడే కంటే నేను ఏ పెళ్లి లేకుండా ఇలా ఉండటమే బెటర్ అనిపిస్తుంది, అని తన నిర్ణయాన్ని మొండిగా చెప్తుంది. గీత మాటలకి ఆనంది కూడా ఏమీ మాట్లాడలేక బాధపడుతుంటుంది. అలా అందరూ ఆ ఆలోచనలో ఉండగా ఎవరో వచ్చినట్టుగా డోర్ కాలింగ్ బెల్ వినిపిస్తుంది. అమ్మరంగి, ఎవరో వచ్చారు చూడు, అని దమయంతి గారు చెప్పగానే అలాగేనమ్మా, అంటూ రంగి వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా భార్గవి గారు ఉంటారు. రంగిని కొంచెం అనునయంగా చూస్తూ అమర్ ఉన్నాడా అని అడుగుతుంది. ఉన్నారు, రండి, అంటూ తను ఎవరో తెలియకపోయినా రంగి తన్ని ఆహ్వానిస్తుంది. దాంతో భార్గవి లోపలికి రాగానే అందరూ వచ్చిన తనని చూస్తుంటారు. భార్గవి గారి మంచితనం అందరికీ తెలుసు కాబట్టి ఆమెను అందరూ మామూలుగానే చూస్తుంటారు. రా భార్గవి, కూర్చో, అంటూ అమర్ తన్ని రిసీవ్ చేసుకుంటాడు. భార్గవి, నందిత వాళ్ళు కూడా ఇక్కడే ఉండటం చూసి కాస్త సంతోషపడుతూ అంతలోనే ఆనంది పక్కన కూర్చున్న గీతని బాధగా చూస్తుంటుంది. గీత మాత్రం ఆమెను చూసి మౌనంగా ఉండిపోతుంది. కూర్చో భార్గవి, అని నందిత కూడా చెప్పేసరికి భార్గవి వాళ్ళకి ఎదురుగా కూర్చొని, గీతకి సంబంధం కుదిర్చిన వాళ్ళతో ఒకసారి మాట్లాడతానని చెప్పావు కదా అమర్, ఏమైంది ఆ విషయం, అని అడుగుతుంది భార్గవి. ప్రయోజనం లేదు భార్గవి, ఎంత చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు, అని అమర్ బాధపడుతూ చెప్తాడు. నీ కొడుకు పుణ్యాన నా స్నేహితురాలు ఇక జీవితంలో పెళ్లి చేసుకునని మొండికేస్తుంది, అని అంటుంది ఆనంది సంపత్ మీద కాస్త కోపంతో. ఆనంది కోపం భార్గవికి అర్థమై మౌనంగా ఉంటుంది. ఏ సంబంధం చూసినా తనని తప్పుగానే చూస్తారనే భావనతో గీత అసలు పెళ్ళే వద్దంటుంది భార్గవి, అని అంటుంది నందిత. తన మాటల్లో కూడా నిజం ఉంది, కానీ ఆడపిల్ల పెళ్లి చేసుకోకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు కదా, అంటుంది దమయంతి గారు బాధపడుతూ. భార్గవి వాళ్ళ మాటలని విని గీత గురించి బాధపడుతూనే, మీరు ఏమీ అనుకోనంటే నేను ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను, అని అంటుంది. ఏంటి భార్గవి అది, అని అడుగుతాడు అమర్. గీతని నా ఇంటి కోడలను చేసుకుందాము అనుకుంటున్నాను. అంటే గీతని మా సంపత్కి ఇచ్చి పెళ్లి చేయండి అని అడగటానికి వచ్చాను, అని అంటుంది. అది విని అమర్, నందిత, ఆనంది, అశ్విన్, చైతన్య ఇలా అందరూ ఆశ్చర్యపోతుంటారు. గీత మాత్రం కోపం తెచ్చుకుంటూ, మీ అబ్బాయిని పెళ్లి చేసుకొని నా జీవితాన్ని ఇంకా నాశనం చేసుకోమంటారా, అని అడుగుతుంది.
నాశనం అయిపోయిన నీ జీవితాన్ని బాగు చేసుకోమంటున్నాను గీత అంటుంది భార్గవి. మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుంటుందని ఎలా అనుకుంటున్నారు అని అడుగుతుంది గీత. నా కొడుకు తండ్రి మాటలు విని చెడిపోతున్నాడు కానీ దుర్మార్గుడైతే కాదమ్మా అంటుంది భార్గవి బాధపడుతూ. కొడుకు ఎంత చెడ్డవాడైనా తల్లికి గొప్పగానే కనిపిస్తాడు అని ఆనంది కూడా కోపంగా మాట్లాడుతుంది. నీ మాటల్లో కొంత నిజం కూడా ఉంది ఆనంది. నీ విషయంలో నా కొడుకు దారుణంగానే ప్రవర్తించబోయాడు. అది తప్పు అని వాడిని కూడా వాదించే వచ్చాను. అలా అని చెప్పి నా కొడుకు చేసిన తప్పుకి వాడి కన్న తల్లిగా కఠినంగా కూడా శిక్షించలేను అని అంటుంది బాధపడుతూ. చూడండి, మీకు నా జీవితాన్ని బాగు చేయాలని ఉందేమో, కానీ నేను మాత్రం జీవితాంతం ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను. మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అనేది కుదరదు అంటుంది గీత. మా అబ్బాయి దుర్మార్గుడు అనే ఉద్దేశంతోనే చేసుకోను అంటున్నావు కదా గీత అని అడుగుతుంది భార్గవి. అవును, పోయి మీ అబ్బాయి లాంటి పచ్చి దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఏ ఆడపిల్ల అనుకోదు అంటుంది గీత. కరెక్ట్గా చెప్పావు గీత అంటుంది శివంగి. మిగతా వాళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ మాటల్ని మౌనంగా వింటున్నారు. చూడమ్మ గీత, రూమ్లో మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాక మా అబ్బాయి నీతో ఏదైనా తప్పుగా ప్రవర్తించబోయాడా అని అడుగుతుంది భార్గవి. అదేమీ లేదు అని చెప్తుంది. అసలు అక్కడ మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని అడుగుతుంది భార్గవి. అక్కడికి మీడియా వస్తుందనే కంగారుతో నన్ను అక్కడి నుండి వెళ్ళమన్నాడు. పెళ్లి కుదిరిన ఆడపిల్లవి, నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. మీడియా ముందు మనం ఇద్దరం కంటపడితే నీ గురించి తప్పుగా అనుకుంటారు అని అంటూ అక్కడ జరిగిన విషయం అంతా చెప్తుంది గీత. అందరూ కూడా ఆ విషయాలన్నీ వింటారు. నిజంగా మా అబ్బాయి పచ్చి దుర్మార్గుడు అయ్యుంటే ఒంటరిగా కనిపించిన నీ జీవితాన్ని నాశనం చేయకుండా సేవ్ చేయాలని ఎందుకు తాపత్రయపడేవాడు గీత అని ప్రశ్నిస్తుంది భార్గవి. ఆ ప్రశ్నకి గీత సమాధానం చెప్పకుండా సైలెంట్గా చూస్తుంటుంది. భార్గవి ప్రశ్న ఆనందితో పాటు అందర్నీ ఆలోచించేలా చేస్తుంటుంది. నా కొడుకు మంచివాడు అని చెప్పను, అలా అని పచ్చి దుర్మార్గుడు అన్నా కూడా నేను ఒప్పుకోను గీత. వాడు అలాంటి వాడే అయితే అవకాశం దొరికింది కదా అని నిన్ను కూడా లోబర్చుకోవాలని చూసేవాడు. కానీ అలా చేయలేదంటే నీ మీద వాడికి ఒక రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ అప్పటికప్పుడు పుట్టింది కాదు. మీరు చదువుకునే రోజుల నుంచే గీత ఒక అనాథ అమ్మాయమ్మ, కష్టపడి బాగా చదువుతుంది అంటూ నాకు అప్పుడప్పుడు చెప్పేవాడు. ఆనంది అశ్విన్ సత్యనారాయణ స్వామి వ్రతం రోజు నేను నిన్ను చూశాను. ఎందుకో చూడగానే నువ్వు నా ఇంటి కోడలివి అయితే బాగుండు అనిపించింది. ఇప్పుడు అదే అభిప్రాయంతో మీ అందరి ముందుకు వచ్చాను అని అంటుంది. గీత మండిపోతూ, అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ కొడుకు నా స్నేహితురాల ఆనందిని బలాత్కారం చేయాలని చూశాడు. అలాంటి వాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అడుగుతుంది. స్నేహితురాలి కోసం ఇంతగా సాహసించి నలుగురిలో చెడ్డ పేరు తెచ్చుకున్న నువ్వు ఇప్పుడు స్నేహితురాల మేలు కోసం నా కొడుకుని పెళ్లి చేసుకోలేవా అని అడుగుతుంది. ఆ ప్రశ్నకి గీతతో పాటు అందరూ కూడా ప్రశ్నార్థకంగా చూస్తుంటారు. నా కొడుక్కి ఆనంది మీద వ్యామోహం ఉంది, ఒప్పుకుంటాను. వాడు ఈ ఆనంది మీద ఉన్న వ్యామోహం నుంచి బయటపడాలి అంటే అది నీ వల్లే సాధ్యమవుతుంది. నువ్వైతేనే వాడిని మార్చగలవు. లేదంటే మాత్రం వాడిని ఇలాగే వదిలేస్తే నా కొడుకు వల్ల ఆనంది పదే పదే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలా ప్రతిసారి నా కొడుకు నుంచి ఆనందిని కాపాడలేవు గీత. ఈ పెళ్లి చేసుకోవడం వల్ల నీ జీవితానికి ఒక దారి దొరకడంతో పాటు నీ స్నేహితురాల జీవితాన్ని కూడా కాపాడవచ్చు అని అంటుంది. భార్గవి మాటలు గీతని కంగారు పెట్టిస్తుంటే ఆనందికి మాత్రం భార్గవి నిర్ణయం అసలు నచ్చటం లేదు. ఆనందికే కాదు, అశ్విన్, చైతన్య ఎవరు కూడా భార్గవి నిర్ణయం ఒప్పుకోలేకపోతుంటారు. అశ్విన్ కూడా తన మాటలకి కాస్త కోపంగా మాట్లాడుతూ, మీరు మాట్లాడేది పద్ధతిగా లేదండి. మీ కొడుకు వల్ల ఆనంది ప్రమాదంలో పడుతుందని చెప్పేసి గీత జీవితం నాశనం చేసుకోమంటున్నారా? మీ కొడుకు నుంచి నా భార్యని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అంటాడు అశ్విన్. చైతన్య కూడా కోపం తెచ్చుకుంటూ, అవును, ఆనంది జీవితం కోసం గీత జీవితాన్ని బలి చేయలేం. ఇంకొకసారి మీ కొడుకు మా చెల్లెల జోలికి రాకుండా కాళ్ళు చేతులు విరగొట్టి మూలన కూర్చోబెడతాము అని అంటాడు. సరే, నా కొడుకు కాళ్ళు చేతులు విరగొట్టి మూలన కూర్చోబెడతారు. మీ దగ్గర ఆ సత్తా ఉంది, ఖచ్చితంగా అది చేయగలరు కూడా.
కానీ గీత జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తుంది భార్గవి. ఆ ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోయారు. గీత గురించి టీవీలో అందరూ చూసే ఉంటారు. ఇక్కడ గీత ఏ తప్పు లేకపోయినా ఆ అమ్మాయిని నిజాయితీని నమ్మి పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చెప్పలేము అంటుంది భార్గవి. అసలు నేను పెళ్ళే చేసుకుని అంటుంటే మళ్ళీ మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అంటుంది గీత. నువ్వు పెళ్లి చేసుకోకపోయినా లోకంలో ఉన్న జనాలు నేను ప్రశాంతంగా ఉండనిస్తారని అనుకుంటున్నావా గీత అని అడుగుతుంది భార్గవి. ఈసారి ఆ ప్రశ్నకి గీత దగ్గర కూడా సమాధానం ఉండదు. నువ్వు ఇలాంటి దానివి అంటూ టీవీలో కనిపించావు కదా, ఒకసారి బయటికి వెళ్ళి చూడు, ఎంతమంది మగాల చూపులు నీ మీద పడతాయో నీకు అర్థమవుతుంది. పెళ్లి చేసుకుంటే కష్టమవుతుందని ఉద్దేశంతో చేసుకోను అంటున్నావేమో కానీ పెళ్లి చేసుకోకపోతే నువ్వు అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది గీత అంటుంది భార్గవి. భార్గవి మాటలకు మళ్ళీ అందరూ ఆలోచనలో పడుతున్నారు. గీతని సంపత్కిచ్చి పెళ్లి చేయడానికి మన మనసు అంగీకరించకపోయినా భార్గవి గారు చెప్పేది కూడా నిజమే అమర్ అంటుంది నందిత. ఆ మాటతో అందరూ నందిత వైపు చూస్తుంటారు. గీత పెళ్లి చేసుకోకపోతేనే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. గీత సంపత్ని పెళ్లి చేసుకోవాలని నేను అనను, కానీ ఏదో ఒక విధంగా గీతకి పెళ్లి జరిగితేనే కరెక్ట్ అని నా అభిప్రాయం కూడా అంటుంది నందిత. భార్గవి అది విని, ఆ 4 గోడల మధ్య ఏం జరిగింది అనేది సంపత్ గీతతో పాటు మన ఇరు కుటుంబాలకి తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలీదు. గీత భర్తగా నా కొడుకు తప్ప ఎవరు వచ్చినా తను క్యారెక్టర్ లేని అమ్మాయి అన్నట్టుగానే చూస్తారు నందిత గారు. అందుకే గీత గురించి అన్నీ తెలిసిన సంపత్ తనకు భర్తగా వస్తే కరెక్ట్ అని నా అభిప్రాయం అని అంటుంది భార్గవి. ఆ మాటలతో దమయంతి గారితో సహా అందరూ ఆలోచనలో పడుతున్నారు. అలా గీత కూడా ఆలోచిస్తూ ఉండిపోయింది. మీరు ఎన్ని విధాలుగా ఆలోచించినా గీతకి భర్తగా సంపత్ రావడమే అన్ని విధాలుగా కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అంటుంది భార్గవి. మరి మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా అని అడుగుతుంది గీత. ఆ మాటతో ఈసారి అందరూ గీత వైపు చూస్తుంటారు. మా అబ్బాయితో ఇంకా ఈ విషయం నేను మాట్లాడలేదమ్మా, కానీ ఏదో ఒక విధంగా మా అబ్బాయిని ఒప్పిస్తాననే నమ్మకం నాకుంది అంటుంది భార్గవి. సరే, మీ అబ్బాయిని ఒప్పించండి, నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటుంది గీత. గీత పెళ్లి సంపత్తో అంటే ఆనంది భరించలేకపోతూ తన మాటలు విని, నువ్వు తొందరపడుకు గీత అని అంటుంది. అవును గీత, ఇలాంటి విషయాల్లో బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి, తొందరపడకూడదు అంటుంది శిరీష. నిజమే గీత, తొందరపడి ఈ పెళ్లి చేసుకుంటానని అనుకు అంటాడు అశ్విన్. అలా తలా ఒక మాట గీతకు చెప్తున్నా, క్షమించండి, ఇక ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. సంపత్ ఒప్పుకుంటే నేను సంపత్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి గీత అక్కడి నుండి వెళ్ళిపోయింది. గీత నిర్ణయానికి అందరూ కంగారు పడుతున్నారు. వద్దు అని కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారు. భార్గవి గారు వారి మనసుల్ని అర్థం చేసుకుని, గీత జీవితం బాగుండాలంటే ఇంతకన్నా మరో దారి లేదు, నేను మా అబ్బాయితో మాట్లాడి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అమరేంద్ర గారు అని నమస్కరించి సోఫా నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఏంటి మావయ్య, గీత ఆ సంపదని పెళ్లి చేసుకుంటానంటుంది, అతనితో గీత ఎలా సంతోషంగా ఉంటుంది అని అడుగుతుంది ఆనంది కంగారు పడుతూ. ఓ రకంగా భార్గవి గారు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. గీత జీవితం బాగుండాలని కోరుకుంటూ మనం కూడా గీత నిర్ణయం యాక్సెప్ట్ చేద్దాము అంటాడు అమర్. నో, నేను గీతని పెళ్లి చేసుకోవడం ఏంటి, నేను ఈ పెళ్లి చేసుకోను అంటూ కోపంగా తల్లి మీద విరుచుకుపడతారు సంపత్. నీకేమైనా పిచ్చి పట్టిందా భార్గవి, ఒక అనాథ అమ్మాయిని తీసుకొచ్చి మన అబ్బాయికి కట్టబెడతానంటావేంటి అంటూ హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావు కూడా కోప్పడతాడు. మీరు ఇప్పుడు దాకా నా కొడుకుని నాశనం చేసింది చాలు, ఈ పెళ్లి విషయంలో మీరు జోక్యం చేసుకోకండి అని భర్తని కాస్త ఎదిరిస్తుంది భార్గవి. భార్య మాటలకు అతను కోపంగా చూస్తుంటే, అసలు నువ్వెందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, నీ నిర్ణయానికి నేను ఒప్పుకోను, ఈ పెళ్లి చేసుకోను అంటాడు కోపంతో. గీత జీవితం బాగుండాలంటే నువ్వు కాకుండా గీత ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా తను హ్యాపీగా ఉండలేదు. గీత కోసమైనా నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి సంపత్ అని అంటుంది భార్గవి. అది కాదమ్మా అని సంపత్ ఇంకా వాదించబోతుంటే,
ఇంతవరకు నువ్వు ఎప్పుడూ నా మాట వినలేదు సంపత్. కానీ ఇప్పుడు ఈ మాట వినకపోతే నా మీద ఒట్టే. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నిజంగానే నేను చచ్చిపోతాను అంటూ భార్గవి కొడుకు చేపట్టుకుని తల మీద పెట్టించుకుంటుంది. తల్లి మాటలకు సంపత్ కంగారు పడుతుంటాడు. కోటేశ్వరరావు అసహనం చెందుతుంటాడు. మరికొన్ని రోజులకి గీతా సంపత్ ఓ గుడిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా కూర్చుంటే అందరూ కలిసి దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపిస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.